వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చి లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని స్పష్టం చేశారు. కొడంగల్లో పర్యటించిన సీఎం మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరిలతో కలిసి 103 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతకుముందు ఎన్కేపల్లి వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కు భూమి పూజ చేశారు. రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములను చేయడానికి ఈనాడు 5,000 కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది. తరగని ఆస్తి విద్య ఒక్కటే. ఈ రోజు మేము ఐటీఐ చదువుకోవాలంటే ఒక దగ్గర పోవాలి, జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర పోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు, మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు. అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేము వెళ్ళడమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి, ఈ కొడంగల్లో చదువుకోవాలి. ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే, గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాన్ని కొడంగల్ పంపించారు, మంచిగా చదువుకుంటాడు, మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్రం నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్ నే తీసుకొచ్చినాం. ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో 100% సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది, ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి. నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు, ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్ లో. కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈ రోజు పనులు ప్రారంభించుకున్నాం. సరిగ్గా 16 నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్ గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు పరిశ్రమలు రావాలి. లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులలో ఇరుక్కున్నారు. అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం, వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం. వాళ్ళు అడిగినంత నష్టపరిహారం, వాళ్ళు అడిగినన్ని ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జస్టిస్ సూర్యకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్స్లో పేర్కొన్నారు. అనేక చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయిన జస్టిస్ సూర్యకాంత్ ఇటీవలి సంప్రదాయానికి భిన్నంగా దైవసాక్షిగా హిందీలో ప్రమాణం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని హాజరయ్యారు. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। అయోధ్య నగరం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన చారిత్రాత్మక ఘట్టం మొదలైంది. అయోధ్య రామ మందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. అయోధ్య రామాలయ కాంప్లెక్స్లో పలు దేవాలయాలు దర్శించారు.
అనంతరం ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్తో కలిసి తొలి అంతస్తులోని రామదర్బార్లో ప్రధాని మోడీ పూజలు చేశారు. ఆ తర్వాత ఆయనతో కలిసి గర్భగుడికి వెళ్లి రామ్లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. అనంతరం అయోధ్య నగరిలో చారిత్రాత్మక ఘట్టమైన రామమందిరంపై జెండాను ప్రధాని మోడీ ఎగురవేశారు. ఆలయ పనుల ముగింపుకు గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. याद रखना है, जो सिर्फ वर्तमान का सोचते हैं वो आने वाली पीढ़ियों के साथ अन्याय करते हैं. हमें वर्तमान के साथ साथ भावी पीढ़ियों के बारे में भी सोचना है, क्योंकि हम जब नहीं थे ये देश तब भी था. जब हम नहीं रहेंगे ये देश तब भी रहेगा. हम एक जीवंत समाज है. हमें दूरदृष्टि के साथ ही काम करना होगा. हमें आने वाले दशकों, आने वाली सदियों को ध्यान में रखना ही होगा. और साथियों, इसके लिए भी हमें प्रभु राम से सीखना होगा. हमें उनके व्यक्तित्व को समझना होगा. हमें उनके व्यवहार को आत्मसात करना होगा. हमें याद रखना होगा, राम यानी आदर्श, राम यानी मर्यादा, राम यानी जीवन का सर्वोच्च चरित्र, राम यानी सत्य और पराक्रम का संगम. दिव्य गुणे शक्र समो रामः सत्य पराक्रमः. राम यानी धर्म पथ पर चलने वाला व्यक्तित्व. रामः सत्पुरुषो लोके सत्यः सत्यपरायणः. राम यानी जनता के सुख को सर्वोपरि रखना. प्रजा सुखत्वे चंद्रस्य. राम यानी धर्म और क्षमा का दरिया. वसुधाया क्षमा गुणे है. राम यानी ज्ञान और विवेक की पराकाष्ठा. बुद्ध या बृहस्पति तुल्य. राम यानी कोमलता में दृढ़ता. मृदु पूर्वज भाषते. राम यानी कृतज्ञता का सर्वोच्च उदाहरण. कदाचन नोपकारेण कृति नैकेन तुष्यति. राम यानी श्रेष्ठ संगति का चयन. शीला वृद्धे ज्ञान वृद्धे वयोवृद्धे च सज्जने. राम यानी विनम्रता में महाबल. वीर्यवान च वीर्यण महता स्वेन विस्मित. राम यानी सत्य का अडिग संकल्प. न च अनुत्र कथो विद्वान. राम यानी जागरूक, अनुशासित और निष्कपट मन. निस्तिंद्र अपम्रत च स्वदोष परदोषवित. साथियों, राम सिर्फ एक व्यक्ति नहीं, राम एक मूल्य है, एक मर्यादा है, एक दिशा है. अगर भारत को
साल 2047 तक विकसित बनाना है, अगर समाज को सामर्थ्यवान बनाना है तो हमें अपने भीतर राम को जगाना। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పెండింగ్ పెట్టిన ఇళ్లను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కే దుస్థితి దాపురించింది. మండిపడ్డ మాజీ మంత్రి సాకే శైల్యనాథ్. కొడంగల్ను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ కంపెనీలను తీసుకొస్తామని స్పష్టం. అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం. రామమందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.